హాయ్ అండి, వెల్కమ్ టు విజ్జిస్ క్రియేషన్స్. ఈరోజు వచ్చేసి పిల్లలకి ఈజీగా సూపర్గా ఉండే పొటాటో మోమోస్ చేస్తున్నాను. ఇప్పుడు మనం ఫస్ట్ మైదా పిండి తీసుకుందాం. అందులో కొద్దిగా సాల్ట్, ఆయిల్ వేసి మెత్తగా కలుపుకోవాలి. ఇది చాలా సూపర్గా ఉంటుంది. నేను వచ్చేసి పొటాటో మోమోస్ చేస్తున్నాను. పొటాటోకు బదులుగా మనము క్యాబేజీ, క్యారెట్, పచ్చి బఠానీ వేసుకొని కూడా యూస్ చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది. ఇలా బాగా మెత్తగా కలుపుకొని ఒక 15 మినిట్స్ పక్కకు పెట్టుకోవాలి. మనము ఇప్పుడు పొటాటోస్ని మనం మ్యాష్ చేసుకొని అందులో కొద్దిగా గరం మసాలా, సాల్ట్, కారము, కొద్దిగా కొత్తిమీర, పుదీనా కూడా వేసుకోవచ్చు, కరివేపాకు కూడా వేసుకోవచ్చు, పచ్చిమిర్చి కూడా వేసుకోవచ్చు. ఇవన్నీ అంటే పిల్లలు తినరు కాబట్టి ఇందులో ఓన్లీ నేను నువ్వులు, కారము, పసుపు, కొద్దిగా గరం మసాలా మాత్రమే వేసి కలిపేస్తున్నాను. అందులో కొద్దిగా కొత్తిమీర ఇలా వేసుకొని అంతా కలుపుకోవాలి. చాలా టేస్టీగా, ఈజీగా అయిపోతుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. చూడడానికి చాలా బాగుంటుంది, కానీ టేస్ట్ సూపర్గా ఉంటుంది. ఆయిల్లెస్ అనమాట. కొద్దిగా ఇలా మైదా పిండి కలుపుకున్నాం కదా, కొద్దిగా తీసుకొని మనము రేకుల్ని, చిన్న రేకుల్ని చేసుకోవాలి. ఇలా కొద్దిగా తీసుకోవాలి. నేను ఇందులో ఒకటి ఇలాగా బాండి పెట్టుకొని అందులో వాటర్ పోసుకొని ఇలా మామూలుగా హోల్స్ ఉండేది ఇలా గిన్నె తీసుకొని మనం దానిపైన పెట్టేసుకోవాలి. దీనివల్ల ఆవిరికి బాగా ఉడికిపోతాయి. ఈ విధంగా మనము ఒక్కొక్క దాన్ని చేసుకోవాలి. దీనికి కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకోవాలి. హోల్స్ బౌల్కి కూడా ఆయిల్ అప్లై చేసుకొని మోమోస్కి కొద్దిగా ఆయిల్ అప్లై చేయాలి. ఇలాగా ఆవిరికి అంతా ఉడికిపోతుంది. ఇప్పుడు ప్లేట్ని క్లోజ్ చేసి ఉడికించుకున్న తర్వాత ఇలా ఒక 10 మినిట్స్ 15 మినిట్స్ తర్వాత ఈ విధంగా అవుతుంది. కానీ చాలా టేస్టీగా ఉంటుంది. టమాటో సాస్కి కానీ చిల్లీ సాస్కి సూపర్గా ఉంటుంది. పిల్లలకి ఈ విధంగా బ్రేక్ఫాస్ట్కి పెట్టేస్తే సూపర్గా ఈజీగా తినేస్తారు. దీనిపైన కొద్దిగా తెల్ల నువ్వులు చల్లితే ఇంకా బాగుంటుంది. అదేవిధంగా ఇంకొకటి చూపిస్తాను. ఇలాగా చేసుకున్న తర్వాత కొద్దిగా నువ్వులు పైన చల్లుకున్న తర్వాత అదే సేమ్ ఆలుని ఇలాగ చేసుకోవాలి. చేసుకొని కొద్దిగా అంతా మొత్తం క్లోజ్ చేసి 3 సైడ్స్ క్లోజ్ చేసి సమోసా షేప్లో చేసుకొని ఆయిల్లో ఫ్రై చేశాను. ఈ విధంగా అయినా కూడా యూస్ చేసుకోవచ్చు. కానీ చాలా టేస్టీగా ఉంటుంది, సూపర్గా ఉంటుంది. ట్రై చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, కమెంట్స్ పెట్టండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.